ఫస్ట్ క్వశ్చన్, ఇండో పసిఫిక్ రీజియన్లో జరిగిన గస్తీ విన్యాసాల్లో ఏ భారత నౌక పాల్గొంది? విచ్ ఇండియన్ నేవీ షిప్ participated in the patrol exercise held in the Indo-Pacific region? Correct answer is INS Sahyadri. Next question. భారత తొలి ప్రైవేట్ స్పేస్ రాకెట్ తయారు చేసిన కంపెనీ ఏది? The company that built India's first private space rocket is, correct answer is Skyroot Aerospace. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల విశాఖపట్నానికి చెందిన మాసవరపు ఐశ్వర్య ఏ అవార్డును అందుకున్నారు? విచ్ అవార్డ్ వాజ్ రిసీవ్డ్ బై మాసవరపు ఐశ్వర్య ఫ్రమ్ విశాఖపట్నం? కరెక్ట్ ఆన్సర్ ఈస్ నేషనల్ క్రౌన్ ఫెడరేషన్ ఆఫ్ రెసిస్టెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అవార్డ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ప్రధాని మోదీ వర్చువల్గా హైదరాబాద్లో ఆవిష్కరించిన భారత తొలి ప్రైవేట్ స్పేస్ రాకెట్ పేరేమిటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఇండియన్స్ ఫస్ట్ ప్రైవేట్ స్పేస్ రాకెట్ అన్వీల్డ్ బై పిఎం మోదీ? కరెక్ట్ ఆన్సర్ ఈస్ విక్రమ్-1. నెక్స్ట్ క్వశ్చన్, ఆయుర్వేద ఫార్మా రంగంలో పరిశోధన ఆధారిత ఇన్నోవేషన్ను బలపరిచేందుకు CCRAS ప్రారంభించిన కార్యక్రమం పేరేమిటి? విచ్ ఇనిషియేటివ్ డేట్ CCRAS లాంచ్ టు స్ట్రెంగ్థెన్ రీసెర్చ్ డ్రివెన్ ఇన్నోవేషన్ ఇన్ ది ఆయుర్వేద ఫార్మా సెక్టర్? కరెక్ట్ ఆన్సర్ ఇస్ సిద్ధి 2.0. నెక్స్ట్ క్వశ్చన్, కొత్త నౌకా నిర్మాణం, స్వదేశీకరణ మరియు ఐటీ సదస్సును ఎవరు నిర్వహించారు? The Conference on New Shipbuilding, Indigenization and IT was hosted by, correct answer is Indian Coast Guard. నెక్స్ట్ క్వశ్చన్, స్వచ్ఛ భారత్ కోసం 32 క్లీన్ టెక్ స్టార్టప్ రెండో దశను ప్రారంభించేందుకు హౌసింగ్ అర్బన్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ ఎవరి సహకారంతో పనిచేసింది? ద మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ కొలాబరేటెడ్ విత్ హూమ్ టు లాంచ్ ది సెకండ్ కోహరెంట్ ఆఫ్ 32 క్లీన్ టెక్ స్టార్టప్ ఫర్ స్వచ్ఛ భారత్? కరెక్ట్ ఆన్సర్ IIT కాన్పూర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల దోమల నివారణ కోసం ప్రత్యేక డిటర్జెంట్ను అభివృద్ధి చేసిన సంస్థ ఏది? విచ్ ఇన్స్టిట్యూట్ హ్యాస్ డెవలప్డ్ an యాంటీ మస్కిటో డిటర్జెంట్? కరెక్ట్ ఆన్సర్ ఈస్ IIT ఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్, మంగళ గ్రహంలోని క్రేటర్లకు వలయమాల, తుంబ, బేకల్, వర్కల మరియు పెరియార్ పేర్లు ఇటీవల ఎవరు పెట్టారు? హూ నేమ్డ్ ది క్రాటర్స్ ఆన్ మార్స్ ఆఫ్టర్ వలయమాల, తుంబ, బేకల్, వర్కల అండ్ పెరియార్? కరెక్ట్ ఆన్సర్ ఈస్ అంతర్జాతీయ ఖగోళ శాస్త్ర సంఘం IAU. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల వివాదాస్పద మ్యాప్ను ముద్రించిన 100 రూపాయల నోట్ను విడుదల చేసిన దేశం ఏది? విచ్ కంట్రీస్ సెంట్రల్ బ్యాంక్ ప్రింటెడ్ ఏ డిస్ప్యూటెడ్ మ్యాప్ ఆన్ ద న్యూ 100 రూపీస్ నోట్? కరెక్ట్ ఆన్సర్ ఈస్ నేపాల్. నెక్స్ట్ క్వశ్చన్, IMF భారత జాతీయ లెక్కల గణాంకాలకు ఏ గ్రేడ్ను
ఇచ్చింది. వాట్ గ్రేడ్ హ్యాస్ ది IMF గివెన్ టు ఇండియాస్ నేషనల్ అకౌంట్ స్టాటిస్టిక్స్? కరెక్ట్ ఆన్సర్ ఈస్ గ్రేడ్ C. నెక్స్ట్ క్వశ్చన్. టెక్స్టైల్ రంగంలో పరిశోధన ఇన్నోవేషన్కు ప్రోత్సాహం ఇవ్వడానికి కేంద్రం ఆమోదించిన పథకం పేరేమిటి? విచ్ స్కీమ్ హ్యాస్ బీన్ అప్రూవ్డ్ టు ప్రమోట్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ఇన్ ది టెక్స్టైల్ సెక్టర్? కరెక్ట్ ఆన్సర్ ఈస్ టెక్స్ ర్యామ్ స్కీమ్. నెక్స్ట్ క్వశ్చన్. టెస్లా భారత్లో తొలి ఆల్-ఇన్-వన్ సెంటర్ను ఎక్కడ ప్రారంభించింది? వేర్ హ్యాస్ టెస్లా ఓపెన్డ్ ఇట్స్ ఫస్ట్ ఆల్-ఇన్-వన్ సెంటర్ ఇన్ ఇండియా? కరెక్ట్ ఆన్సర్ ఈస్ గురుగ్రామ్. నెక్స్ట్ క్వశ్చన్. WPL 2026 వేలంలో అత్యంత ఖరీదైన భారత ఆటగాళ్లలో ఎవరు నిలిచారు? హూ బికేమ్ ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఇండియన్ ప్లేయర్ ఇన్ ది WPL 2026 occasion? కరెక్ట్ ఆన్సర్ ఇస్ దీప్తి శర్మ. ఫుల్ ఫామ్ ఉమెన్స్ ప్రీమియం లీగ్. నెక్స్ట్ క్వశ్చన్. వాయు కాలుష్య పర్యవేక్షణ కోసం ఢిల్లీ ప్రభుత్వం ఎన్ని కొత్త CAA QMS స్టేషన్లు ఏర్పాటు చేయనుంది? హౌ మెనీ న్యూ CAA QMS మానిటరింగ్ స్టేషన్స్ విల్ బీ ఇన్స్టాల్డ్ బై ద ఢిల్లీ గవర్నమెంట్? కరెక్ట్ ఆన్సర్ ఇస్ 6 స్టేషన్స్. ఫుల్ ఫామ్. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల నాగ్పూర్ బుక్ ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో జరిగింది? ద నాగపూర్ బుక్ ఫెస్టివల్ వాజ్ రీసెంట్లీ ఆర్గనైజ్డ్ ఇన్ విచ్ స్టేట్? కరెక్ట్ ఆన్సర్ ఈస్ మహారాష్ట్ర. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.